Hi everyone, good morning. Welcome back. Fine. So నా స్క్రీన్ కనపడుతుందండి everyone. Everyone able to see my screen? Yes. Yes, sir. Yeah, day before yesterday. So servers అంటే ఏంటి, networks అంటే ఏంటి, switch అంటే ఏంటి, routing అంటే ఏంటి, OS types. So can you mute everyone? మీకు ఏదైనా questions ఉంటే అడగండి. Means you can mute yourself. నేను 4,000 పంపించాను ఆల్రెడీ. ఫస్ట్ ని సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ యూ కెన్ మ్యూట్ అండి, ఎందుకంటే మనకి రికార్డింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, యా. సో లాస్ట్ 2 days మనం బేసిక్స్ చూసాం, రైట్? సర్వర్స్, ఆర్కిటెక్చరు, డిఫరెంట్ స్టేజెస్, రైట్? నెట్వర్క్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, రౌటర్స్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, గేట్వేస్ అంటే ఏంటి, రైట్? సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ వెరీ బేసిక్స్ అండి. ఓకే, మన క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత క్లౌడ్లో ఈ టెక్నాలజీ అంతా ఇంపార్టెంట్ మనకి, రైట్? సో క్లౌడ్ టెక్నాలజీ మనం మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ వై ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్స్. ఓకే, యా. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ AWS అండి. ఓకే, AWS ఈస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ అ వెరీ కోర్ ప్లాట్ఫామ్, రైట్? సో ఇఫ్ యూ అండర్స్టాండ్ AWS, మీరు AWS కనుక మీకు అర్థమైతే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్. ఓకే, సో అన్ని ప్లాట్ఫామ్స్ ఒకటే. సో అన్ని ప్లాట్ఫామ్స్ కి AWS ఇస్ ద బ్లూ ప్రింట్. ఓకే, సో AWS నుంచే అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఓకే, యా. సో AWS మనకు అర్థమైందంటే వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. ఓకే, యా. సో AWS లో ఉండే సర్వీసెస్ కూడా ఎవ్రీ సర్వీస్ విల్ గో డీప్ డ్రైవ్. అన్ని సర్వీసులు కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి, చాలా సింపుల్ వేలో ఉంటాయి, రైట్? సో మన ఫిజికల్ ఎన్వైరన్మెంట్ లో చేసినట్టుగా క్లౌడ్ లో చేయమండి, చాలా ఈజీగా ఉంటుంది. సర్వర్ క్రియేట్ చేయాలంటే 1 minute లో క్రియేట్ చేస్తూ ఉంటాం, రైట్? స్టోరేజ్ క్రియేట్ చేయాలంటే 1 minute లో క్రియేట్ చేస్తాం. సో నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే 1 minute, రైట్? సో AWS లో యాక్టివిటీస్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో AWS లో 80% ఆఫ్ ది యాక్టివిటీస్ విల్ బి టేకింగ్ కేర్ బై వెండర్, క్లౌడ్ వెండర్. 80% వర్క్ అంతా కూడా వెండరే చూసుకుంటారు, అదర్ 20% మనం చూస్తాం, రైట్? సో 80% వర్క్ అంటే ఏముంటుంది, ఫిజికల్ డేటా సెంటర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫిజికల్ సర్వర్స్ అన్ని. సో వాళ్ళంతా 80% వర్క్ అంతా వాళ్ళు చూస్తారు. అదర్ 20% అంటే ఏంటంటే సర్వర్ క్రియేషన్, సర్వర్ రీస్టార్ట్, స్టార్ట్ అండ్ ఎగ్జిక్యూట్, సర్వీస్ ఏదైనా స్టాప్ అయితే ఇవన్నీ, స్టోరేజ్ ఎక్స్పెండ్ చేయడం, స్నాప్ షాట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తాం, రైట్? సో కరెంట్లీ మనకి అడ్మిన్ రోల్స్ లేవు మార్కెట్లో, అడ్మిన్స్ ఆల్రెడీ గాన్, రైట్? సో ఒకప్పుడు సర్వర్ అడ్మిన్ అంటే హై డిమాండ్ ఉండేది. I started my career as a career with server admin in Verizon Data Services in 2005. I started my career as a server admin. Okay, server admin గా స్టార్ట్ చేశాను. విండోస్ సర్వర్స్ హ్యాండిల్ చేసాను ఫస్ట్ 2005 లో. వెరైజన్ అంటే ఇట్స్ ఎ బిగ్ టెలికామ్ కంపెనీ, యూఎస్ బేస్డ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, యా. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను వెరైజాన్ లో 2005 లో. అప్పుడు మా లోకల్ డేటా సెంటర్లో విండోస్ సర్వర్స్ ఉండేవి ఎక్కువ. ఓకే, ఆ సర్వర్స్ హ్యాండిల్ చేస్తూ స్లోగా VMware కి, స్టోరేజ్ కి మూవ్ అయ్యాను. VMware అంటే వర్చువలైజేషన్, స్టోరేజ్ అంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంటాయి, EMC స్టోరేజ్, నెట్యాప్ స్టోరేజ్, హిటాచీ స్టోరేజ్ అని ఉంటాయి, అవి హ్యాండిల్ చేస్తాను. సో 2012 లో ఐ స్విచ్ టు క్లౌడ్. 2012 లో సో మనకి సర్వర్ అడ్మిన్స్ రోల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో లేఆఫ్స్, అప్పుడు స్లోగా క్లౌడ్ లో మూవ్ అయ్యాను. ఓకే, యా. సో యా, కెన్ యూ మ్యూట్? ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? ఫైన్. సో 2012 లో అడ్మిన్స్ అంటే హై డిమాండ్ ఉండేది అప్పట్లో. స్లోగా లే ఆఫ్ స్టార్ట్ అయినాయి, అడ్మిన్ రోల్స్ స్లోగా రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు. ఓకే, సో ఇమీడియట్ గా క్లౌడ్ కి స్విచ్ అయ్యారు, రైట్? సో 2012 నుంచి చూస్తున్నాను క్లౌడ్ అనేది ఇట్స్ గ్రోయింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఇయర్ అండ్ ఇయర్ సో జాబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాజెక్టులు అంతా కూడా మైగ్రేట్ చేస్తున్నారు సర్వర్స్ ని, రైట్? సో ప్రాజెక్ట్ టీమ్స్ అంతా కూడా వాళ్ళ అప్లికేషన్స్, సర్వర్స్ అని కూడా క్లౌడ్ మైగ్రేట్ చేస్తున్నారు, రైట్? సో ఇయర్ ఆన్ ఇయర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్, ఫైన్, యా.
నౌ క్లౌడ్లో మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్, రైట్? యా. సో మన రోల్ ఏంటంటే యాజ్ ఎ DevOps ఇంజనీర్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్ యాక్టివిటీస్. ఆటోమేట్ చేస్తాం యాక్టివిటీస్ అన్ని కూడా, రైట్? యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే హౌ టు క్రియేట్ AWS అకౌంట్ చూద్దాం ఫస్ట్, రైట్? AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం? యా, వాట్ ఆర్ ద థింగ్స్ అవైలబుల్ ఫస్ట్ మనం విల్ ట్రై టు అండర్స్టాండ్. After that, we can log in into AWS console, and what are the services available? We'll walk through all services one by one. Okay. Yeah. So AWS account create cheyali ante URL here is aws.amazon.com ante. aws.amazon.com is the URL to create AWS account. Enter. See here. Ila vastundandi first time మనం when we give this URL ila vastundi. So ikkada click on sign in చేయండి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను నా క్రెడెన్షియల్స్. సైన్ అవుట్ చేస్తాను. ఫస్ట్ టైం క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్ ట్యాబ్. యా, సీ హియర్. ఇక్కడ ఈ అకౌంట్ ఏంటంటే అండి, ఈ అకౌంట్ 1 year ఫ్రీ అకౌంట్, ఫ్రీ టైర్ అకౌంట్ అంటాం. 1 year ఫ్రీ, మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫ్రీ టైర్ ప్రొడక్ట్స్ విత్ న్యూ AWS అకౌంట్, ఇట్స్ 1 year ఫ్రీ. ఓకే, యా. ఈ అకౌంట్ లో వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ ఫ్రీ సర్వీసెస్ దట్ వీ హ్యావ్ టు యూజ్. మనకి ఏవైతే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయో అవే యూజ్ చేయాలి. మీరు పెయిడ్ సర్వీస్ యూజ్ చేస్తే బిల్ జనరేట్ అవుతుంది, రైట్? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ 750 hours ఇస్తారు, 750 hours. స్టోరేజ్ 30 GB, నెట్వర్క్ సమ్ అవర్స్, ఓకే, ఆటో స్కేలింగ్ సమ్ అవర్స్, ఇలా ఎలాస్టిక్ ఐపీస్ 5 IPs ఫ్రీ, ఇలా ఇస్తారు మనకు. సో వాట్ ఎవర్ ఫ్రీ టైర్ అవైలబుల్ దోస్ వీ కెన్ యూజ్. ఓకే, మీరు ఒకవేళ పెయిడ్ వర్షన్స్ యూజ్ చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 GB స్టోరేజ్ ఇచ్చారు మనకు ఫ్రీగా, కానీ యూ హ్యావ్ యూటిలైజ్డ్ 50 GB, ఏం జరుగుతుందండి? బిల్ జనరేట్ అవుతుంది, రైట్? యా. సో అది ఏం జరుగుతుందని చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ రూట్ యూజర్ ఇవ్వండి. రూట్ యూజర్ అంటే మీ ఈమెయిల్ అడ్రస్. ఓకే, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఒక న్యూ ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి, ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, లేదంటే ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ అయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఆన్ అకౌంట్ నేమ్, యువర్ నేమ్, మీ నేమ్ ఇవ్వండి, సమ్ నేమ్. ఓకే, సో క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, మీ ఈమెయిల్కి అక్కడ వెరిఫై అంటే ఒక URL వస్తుంది. యూ నీడ్ టు వ్యాలిడేట్ దట్. ఓకే, ఒక ఐడి, ఒక OTP లా ఒక నెంబర్ వస్తుంది, దట్ వీ హ్యావ్ టు వెరిఫై, యూ నీడ్ టు గివ్ దట్. ఓకే, సో ఈ స్టెప్ బై స్టెప్ అంతా ఒక డాక్యుమెంట్ చేస్తాను, మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది. ఓకే, సో ఐ షో యూ ఫస్ట్. ఓకే, ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తాను. ఓకే, సో ఈ స్టెప్ బై స్టెప్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ వెరిఫై ఇచ్చిన తర్వాత నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను, నా నేమ్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. మీకు ఈమెయిల్కి వస్తుంది ఆ కోడ్. ఓకే, ఎంటర్ చేసి క్లిక్ ఆన్ వెరిఫై చేసిన తర్వాత ఏమవుతుందంటే, సో ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఇవ్వాలండి. రూట్ యూజర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 times ఇవ్వాలి. ఓకే, సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ, సీ హియర్. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, రైట్? సో ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, రైట్, సిటీ, ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇవ్వాలండి. మీ అడ్రస్ అంతా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూ నీడ్ టు ఎంటర్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎందుకు కావాలి మనకి ఇక్కడ? ఫస్ట్ ఏంటంటే వ్యాలిడేషన్ కోసం కావాలి.
తర్వాత అన్నెసరీగా మీరు ఏదైనా చేస్తే వాళ్ళు వార్నింగ్ మెయిల్ పంపిస్తూ ఉంటారు. ఓకే, యా. సో ఇక్కడ మనం ఇవ్వాలి డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్ లైక్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే రూపే కార్డ్ ఇవి వర్క్ చేయవు. ఓకే, సో మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇలాంటి బ్యాంక్స్ వర్క్ చేస్తాయి. సో ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ ఇలాంటివి వర్క్ చేయవు. ఓకే, సో కొన్ని బ్యాంక్స్ వర్క్. ఓకే, సో అది ఇచ్చిన తర్వాత సివివి నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ నుంచి ₹2 డిడక్ట్ అవుతాయండి. ₹2. ఆ ₹2 కూడా మళ్ళీ మీకు రివర్ట్ చేస్తారు ఆఫ్టర్ 1 వీక్. ఓకే, యా. సో ఈ అకౌంట్ మనకి అక్కడ ఓటీపీ ఇస్తాము బ్యాంక్ కనెక్ట్ అయిన తర్వాత. సో అది నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాప్చా ఇది ఇవ్వాలి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ కోడ్ ఇచ్చిన తర్వాత సో మన అకౌంట్ మనం ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై చేసి కంటిన్యూ చేస్తే ఇంకా అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, యా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది 1 year ఫ్రీ అకౌంట్ అండి. 1 year ఫ్రీ అకౌంట్. మనం ఏవైతే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఫ్రీ ఇస్తారు. మన అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ మ్యాప్ అయి ఉంటుంది AWS అకౌంట్కి. సో ఇఫ్ యూటిలైజ్ బియాండ్ ది లిమిట్ అంటే మీకు 30 GB స్టోరేజ్ ఇచ్చారు, 50 GB యూజ్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది AWS నుంచి. సో యూ హ్యావ్ యూటిలైజ్డ్ 50 GB, సో దిస్ మచ్ ఆఫ్ బిల్ జనరేటెడ్, యూ నీడ్ టు పే ద బిల్ అని అడుగుతారు. సో అప్పుడు మనం ఒక రిప్లై ఇవ్వచ్చు ఏమనంటే, సో ఐఎమ్ యూజింగ్ టెస్ట్ సర్వర్స్, ఐఎమ్ నాట్ యూజింగ్ ప్రొడక్షన్ సర్వర్స్, ఐఎమ్ స్టూడెంట్, ప్లీజ్ మేక్ ఇట్ 0 అంటే వాళ్ళు 0 చేస్తారు. ఆ బిల్ 0 చేస్తారు వాళ్ళు. సో మీరు వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ రిమైండర్స్ పంపిస్తూ ఉంటారు ఎవ్రీ వీక్, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్, యూ హ్యావ్ జనరేటెడ్ దిస్ మచ్ ఆఫ్ బిల్. మీరు ఏదన్నా యూటిలైజ్ చేసి పెయిడ్ వర్షన్స్ యూజ్ చేస్తేనే ఓకే మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ మెయిల్స్కి రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి ఏం జరగవచ్చు? రైట్. సో మీ అకౌంట్లోంచి అమౌంట్ ఏమీ కట్ అవ్వదండి. అన్నోయింగ్లీ దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్. మీకు తెలియకుండా ఏమీ ఛార్జ్ చేయరు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్ని సస్పెండ్ చేస్తారు. అంతే, ఈ AWS అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ని బ్లాక్ చేస్తారు, యూటిలైజ్ చేయండి. అప్పుడేం మళ్ళీ ఏం చేయొచ్చు మనం కావాలంటే మళ్ళీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ కార్డ్ తోటి. పేరు వాటికి కూడా లిమిట్ ఇస్తారు కదా సార్ టైం, కొన్ని డాలర్స్ అని మనకి ఇస్తారు కదా కాస్ట్. అది AWSలో కాదండి, జీసీపీలో కూడా ఇస్తారు. AWSలో అలా క్రెడిట్స్ ఎవరు మనం ఎంతైతే యూస్ చేస్తామో అంత బిల్లు జనరేట్ చేస్తారు. ఫ్రీ అయితే మీకు ఛార్జ్ పడదు. ఓకే, యా. సో అయితే ఇక్కడ టు అవాయిడ్ దట్ డిస్ట్రాక్షన్స్, మీకు అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ అకౌంట్ బ్లాక్ అయితే మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ సర్వర్స్ క్రియేట్ చేసుకోవడం ఏమీ కాకుండా, సో వెన్ ఎవర్ యూ కంప్లీట్ యువర్ ప్రాక్టీస్ యూ నీడ్ టు స్టాప్ ది సర్వర్ స్టాప్ చేస్తే బిల్ పడదు. ఓకే, సో ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అకౌంట్ని మీకు 1 year ఫ్రీగా వర్క్ అవుతుంది. ఓకే, యా. సో అది ఎలా మన ఫ్రీ సర్వర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ ఉంటాయి ఫ్రీ టైర్ సర్వర్స్, ఇదంతా మనం క్లాస్లో మన సెషన్లో నేను చూపిస్తాను. ఓకే, యా. ఈ అకౌంట్ ఈరోజు ఖచ్చితంగా క్రియేట్ చేయండి, ఎందుకంటే రేపటి నుంచి మనం సర్వీసెస్ మీద వర్క్ చేస్తాం. ఓకే, సో ఈ అకౌంట్ క్రియేట్ చేయలేదనుకోండి మళ్ళీ మీకు పెండింగ్ అయిపోతూ ఉంటుంది ప్రాక్టీస్. ఓకే, ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను, నేను మీకు గ్రూప్లో పెడతాను. సో యూ కెన్ డౌన్లోడ్ దిస్ అండ్ యూ కెన్ గో త్రూ దిస్ అండ్ యూ కెన్ క్రియేట్ అకౌంట్ టుడే. ఓకే, యా. వన్స్ యూ క్రియేట్ ది అకౌంట్, వన్స్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్, అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత అగైన్ యూ కెన్ టైప్ హియర్, యూ కెన్ గివ్ ద URL aws.amazon.com మళ్ళీ. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ ఆన్ సైన్ ఇన్ క్లిక్ చేయండి. నౌ ఇక్కడ మీరు రూట్ యూజర్, ఐఎం యూజర్, 2 types ఆఫ్ యూజర్స్ ఉన్నారండి. ఓకే, సో మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనం ఆల్వేస్ యూజ్ ఐఎం యూజర్ ఓన్లీ. వాట్ ఈస్ ఐఎం? ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ ఐఎం యూజర్ ఎందుకు యూజ్ చేస్తాం రియల్ టైంలో అంటే, సో ఫర్ ట్రాకింగ్ అండి, ట్రాకింగ్, సెక్యూరిటీ. ఓకే, సో రూట్ యూజర్ అంటే అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 8 members ఉన్నాం టీంలో, 8 members రూటే యూజ్ చేస్తున్నాం. హూ ఈస్ డూయింగ్ వాట్, హౌ కెన్ వి ఐడెంటిఫై? ఎలా ఐడెంటిఫై చేస్తాం?
మీరు సర్వర్స్ యాడ్ చేస్తున్నారు, మీరు సర్వర్ డిలీట్ చేస్తున్నారు, నేను మోడిఫై చేస్తున్నాను, ఎలా ట్రాక్ అవుతుంది? ట్రాక్ అవ్వదు, రైట్? సో ఐఎం యూజర్ అంటే మీ ఓన్ యూజర్, అలియాస్ అకౌంట్ అంటాం మనం. మీ ఓన్ యూజర్, మీ నేమ్ వచ్చేస్తుంది అక్కడ. సర్వర్ క్రియేట్ చేయాలనుకోండి, ఒక లాగ్ మీ నేమ్తో వచ్చేస్తుంది. యూ కెన్ ఈజీలీ ట్రాక్ దట్, రైట్? సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఐఎం అకౌంటే వాడతాం. మనకు ఐఎం సర్వీస్ ఉంది, 1 hour పడుతుంది. ఆ సర్వీస్లో మనకు క్లారిటీగా ఉంటుంది. ఒక యూజర్ని ఎలా యాడ్ చేస్తాం, యూజర్కి ఎలా పర్మిషన్స్ ఇస్తాం, ఎలా స్విచ్ అవుతాం యూజర్కి, ఇవన్నీ కవర్ అవుతాయి. ఓకే, యా. సో ఇక్కడ మనం రూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, అకౌంట్ నేమ్ ఏదైతే ఇచ్చారో అకౌంట్ యూజర్ నేమ్, దట్ యూ నీడ్ టు గివ్ హియర్. ఇక్కడ ఇవ్వండి. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. మీరు ఒకసారి రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, మళ్ళీ సెక్యూరిటీ చెక్ కూడా అడుగుతుంది. ఓకే, సో అది ఇచ్చి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, యా. సో క్లిక్ ఆన్ సైన్. సో ఎన్ని క్వశ్చన్స్ అండి ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆన్లైన్ గురించి? So it takes 24 hours to be activated, right? The account? లేదండి, 24 hours పడుతుంది, 30 minutes పడుతుంది మ్యాక్సిమం. 30 minutes ఆర్ 45 minutes అంతే, ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. 24 hours పడుతుంది. జీసీపీ అయితే పడుతుంది. జీసీపీ గూగుల్ క్లౌడ్ అయితే 8 hours అలా పడుతుంది సమ్ టైమ్స్. AWS చాలా ఫాస్ట్ ఉంటుంది, అలా సర్వీస్ కూడా సపోర్ట్ బాగుంటుంది. మీరు అడుగుతున్న క్వశ్చన్. రియల్ టైంలో లాగిన్ అయ్యేటప్పుడు మనకు ప్రతిసారి ఒక సాటిలైట్ నుంచి ఫోటో వస్తుంది, క్లౌడ్కి వస్తుంది, ఏం రాదండి, అట్లా ఏం రాదు మీకు. అంటే అజూర్లో అయితే మీకు మొబైల్ అథెంటికేటర్ ఉంటుంది. మొబైల్ అథెంటికేటర్ ఒక చిన్నది కంపెనీ వాళ్ళు చిప్లా ఇస్తారు కదా, అది ఇక్కడ ఉంది. దీనికి AWS ఉంది. మీకు గూగుల్ క్లౌడ్కి ఉంది, అజూర్కి ఉంది మొబైల్ అథెంటికేటర్. అది ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీకి. అది నేను చెప్తాను మీకు. ఓకే, మన టెస్ట్ ల్యాబ్లో రూటే సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ ఓన్ అకౌంట్ కదా, మీ ఓన్ అకౌంట్, రూట్ యూజర్గా లాగిన్ అవ్వండి. అదే ప్రాజెక్ట్లో అయితే ఐఎం అకౌంట్. యా, క్లియర్ అండి ఎవ్రీవన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ గోయింగ్ టు దిస్? యా. సో వన్స్ యూ లాగిన్ ఇన్ టు ద కన్సోల్, మనకి ఇది డాష్ బోర్డ్ అండి, AWS డాష్ బోర్డ్ అంటాం. ఓకే, సో ఈ కన్సోల్లో ఇవన్నీ కూడా రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ అండ్ నేను రీసెంట్గా యూజ్ చేసిన సర్వీసెస్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి మనకి. ఈ సర్వీసెస్ చూద్దాం. సర్వీస్ చూసే ముందు, సో దిస్ ఇస్ మై లాగిన్ ఐడి, రైట్? లాగిన్ ఐడి అంటే మీ నేమ్ ఏదైతే ఇస్తారో ఆ నేమ్. ఓకే, అకౌంట్ నేమ్. సో ఇక్కడ అకౌంట్ ఐడి ఉంటుంది. దిస్ ఇస్ 12-digit నెంబర్, అకౌంట్ ఐడి, మన అకౌంట్ ఐడి. ఓకే, సో ఈ అకౌంట్ ఐడితో ట్రాక్ అవుతుంటుంది, బిల్లింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ వన్, అకౌంట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలనుకోండి, క్లిక్ ఆన్ దిస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్, రైట్? సో నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్, మీ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు కంపెనీ వర్క్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ కోటాస్, మీకు లిమిటేషన్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, బిల్లింగ్ డాష్ బోర్డ్. బిల్లింగ్ డాష్ బోర్డ్ అంటే మీకు జనరేట్ అయ్యే బిల్ చెక్ చేయాలంటే ఇక్కడికి వెళ్తాం. సో సీ హియర్, క్లిక్ ఆన్ బిల్లింగ్ డాష్ బోర్డ్. I'll show you my billing dashboard. See here, నాకు ఎంత బిల్ వచ్చిందండి ఇప్పుడు, ది లేటెస్ట్ రీసెంట్గా క్రియేట్ చేసిన అకౌంట్. సో ప్రీవియస్ మంత్ బిల్స్ చూడాలనుకోండి, క్లిక్ ఆన్ బిల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, జాన్ బిల్ చెక్ చేస్తే ఎంత ఉంది, 21 rupees. డిసెంబర్ బిల్, నథింగ్ ఈజ్ దర్. నవంబర్ బిల్ ఎంత ఉందండి. ఓకే, మీరు ప్రీవియస్ బిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైన్, మీకు బిల్లింగ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో పేమెంట్స్, క్రెడిట్స్, పర్చేజ్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా రియల్ టైంలో యూస్ చేస్తాం, మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, మంత్లీ బిల్లింగ్, మంత్లీ. సో బడ్జెట్స్ అంటే ఏంటంటే, ఈ బడ్జెట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం లాస్ట్లో. బడ్జెట్స్ ఏంటంటే, క్లయింట్ అలోకేట్ సమ్ బడ్జెట్ టు ద ప్రాజెక్ట్, విత్ ఇన్ దట్ బడ్జెట్ వీ నీడ్ టు యూటిలైజ్ ద రిసోర్సెస్. దాన్ని మనం ఏమంటాం అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటాం, కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు $10,000 అలొకేట్ చేసే ప్రాజెక్ట్కి, $10,000లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే మేనేజర్స్, ఆర్కిటెక్ట్స్, ఇదంతా మానిటర్ చేస్తూ ఉంటారు బడ్జెట్. ఓకే, అది లాస్ట్లో చూద్దాం మనం. ఓకే, యా. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. మీ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలండి. మీ అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా, మీరు ఇంకేదైనా ఎడిట్ చేసుకుని సెక్యూరిటీ లేయర్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ మీ అకౌంట్ సెట్టింగ్స్. మీ అకౌంట్ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్. మీ అకౌంట్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీ పేమెంట్ మ్యాథ్ ఇవన్నీ కూడా మీ అటాచ్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ లాంగ్వేజ్, డిస్ప్లే ఇవన్నీ కూడా ఇక్కడ సెట్టింగ్స్ మేనేజ్మెంట్కి వెళ్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ అవైలబుల్ హియర్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఒహాయో అని ఉంది ఒకటి. ఒహాయో అంటే ఏంటంటే ఇట్స్ ఏ డిఫాల్ట్ రీజియన్. రీజియన్ అంటే ఏంటండి? డేటా సెంటర్, రైట్? రీజన్ ఇస్ నథింగ్ బట్ డేటా సెంటర్, రైట్? సో కరెంట్లీ వెన్ యూ లాగిన్ ఫస్ట్ టైం, మీరు కూడా ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు డిఫాల్ట్ రీజన్ ఒహాయో వస్తుంది, రైట్? సో మీరు ఈ ఒహాయోలోనే క్రియేట్ చేయండి సర్వర్స్ని. మీరు మళ్ళీ యూరోప్కి, ముంబైకి స్విచ్ అవ్వకండి. స్విచ్ అయ్యి ట్రై చేయండి, కానీ మోస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఫాస్ట్ ఉంటాయి బాగా. డేటా సెంటర్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, మన ముంబై డేటా సెంటర్లో కూడా సర్వర్స్ ఉన్నాయి. ముంబై స్విచ్ అవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఒహాయో యుఎస్ ఈస్ట్ 2, ఇక్కడ నుంచి ముంబై స్విచ్ అవ్వాలంటే సింపుల్గా క్లిక్ చేయండి ఇక్కడ, అంతే, మీరు ముంబై స్విచ్ అయిపోతారు. ఓకే, సో ఇక్కడ మనం ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మీ ప్రాజెక్ట్ టీమ్స్ యుఎస్లో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, అండ్ ఆస్ట్రేలియాలో ఉన్నారు అనుకోండి. సో యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్, అండ్ ఈ డేటా సెంటర్స్ రీజన్స్ మనం డిసైడ్ చేయమండి. ఏ రీజన్లో క్రియేట్ చేయాలన్నది క్లయింట్ డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఏ క్లయింట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, కొన్ని సర్వర్స్ కావాలనుకోండి, ఏం చేస్తారు క్లయింట్, ప్రాజెక్ట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? దే రేజ్ వన్ టికెట్ రిక్వెస్ట్. సర్వీస్ నో రిక్వెస్ట్ కానీ జీరా రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని సర్వర్స్ కావాలి, ఏ కాన్ఫిగరేషన్ కావాలి, ఏ రీజియన్లో కావాలి, ఇదంతా కూడా వాళ్ళు ఇస్తారు. సో వన్స్ దే గివ్ రిక్వైర్మెంట్, సో వీ నీడ్ టు చెక్ ద అప్రూవల్స్ ఆల్సో. అప్రూవల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ది క్లౌడ్ అంతా కూడా కాస్టింగ్, నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో రిక్వైర్మెంట్ అండ్ అప్రూవల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నప్పుడే మనం సర్వీస్ క్రియేట్ చేయాలి. సో యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు సెలెక్ట్ ద రీజియన్. ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేస్తాం. ముంబై రీజియన్, సింగపూర్ రీజియన్, సిడ్నీ, రైట్? యూరోప్ అయితే ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్, ఫిన్లాండ్, మిలాన్, ఇలా ప్యారిస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, యా. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఒహాయో. యూ కెన్ కీప్ ఒహాయో ఓన్లీ. ఓకే, యా. ఈ రీజన్స్, జోన్స్ అనేది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ అ సపోర్ట్ ట్యాబ్ అండి. సపోర్ట్, ఈ సపోర్ట్ అంటే ఏంటి, రైట్? సో మన యూసేజ్ సర్వర్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? క్లౌడ్ డేటా సెంటర్లో ఉంటాయి, రైట్? సో ఇఫ్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ వెండర్, AWS vendor, right? We need to go here, click on this, and now click on support center. Click on support center. ఇక్కడ టికెట్ రేస్ చేస్తాం. అదే మనం సపోర్ట్ కేస్ అంటాము, సపోర్ట్ కేసెస్. ఓకే, ఇక్కడ చూడండి, అకౌంట్ అండ్ బిల్లింగ్ సపోర్ట్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. టెక్నికల్ సపోర్ట్ కావాలంటే సెకండ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ సపోర్ట్ క్లిక్ చేయండి. సో గో డౌన్ హియర్, ఇక్కడ క్రియేట్ కేస్, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ మీరు టాపిక్ అంటే ఏ సపోర్ట్ కావాలి టెక్నికల్గా అంటే ఇక్కడ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఈ సర్వీసెస్ మీద. లేదంటే ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ కేస్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ టెక్నికల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెర్చ్ చేసే సర్వీస్ని, ఆ సర్వీస్లో ఉండే ఇష్యూ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో పెట్టి క్రియేట్ చేస్తాం. సర్వీస్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. రిక్వెస్ట్ క్రియేట్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ విల్ గో టు AWS అండి. AWSకి వెళ్ళిపోతుంది, రైట్? సో వన్స్ దే రిసీవ్ ద రిక్వెస్ట్, ఎవ్రీ రిక్వెస్ట్ విల్ హ్యావ్ SLA ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. యాజ్ పర్ ది SLA దే వర్క్ ఆన్ ది రిక్వెస్ట్, దే రిజాల్వ్ ది ఇష్యూ, దే రివర్ట్ బ్యాక్ వన్స్ ఇష్యూ ఇస్ రిజాల్వ్. ఓకే, ఇది ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, సో SLA అంటే మనకి తెలుసు, P1, P2, P3, priority 1, priority 2, priority 3 ఇలా ఉంటాయి. యాజ్ పర్ ది SLA దే రిజాల్వ్ ది ఇష్యూ, దే రివర్ట్ బ్యాక్. ఓకే, సో మీకు కాల్ కూడా వస్తుంది, కాల్ కూడా చేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఓకే, సో ఇలా మనం టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ అని ఇవ్వండి, సెర్చ్ చేయండి. సో మీకు ఈ సిటీలో ఉన్న సర్వీస్ అన్ని కనిపిస్తాయి. అది సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్ ఇచ్చి సబ్మిట్ చేస్తే విల్ గో టు AWS. ఓకే, సో ఈ బేసిక్ ప్లాన్ లో ఇది సపోర్ట్ అన్నది సపోర్ట్ ఫ్రీ అండి. ఎస్, సపోర్ట్ ఫ్రీ.
మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. కస్టమర్ కేర్లో నెక్స్ట్ వన్, ఇక్కడ ఎక్స్పర్ట్ హెల్ప్ అని ఒక ట్యాబ్ ఉంది చూడండి. ఈ ఎక్స్పర్ట్ హెల్ప్ అంటే ఏంటంటే ప్రీమియం సపోర్ట్ అంటాం మనం. ప్రీమియం సపోర్ట్ అంటే కొంతమంది ప్రీమియం కస్టమర్స్ ఉంటారు, ప్రయారిటీ కస్టమర్స్, వాళ్ళకి ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం టికెట్ రేస్ చేసి వెయిట్ చేసే కంటే డైరెక్ట్గా కాల్ చేసే ఆప్షన్ ఉంటుంది వీళ్ళకి. ఎక్స్పర్ట్ హెల్ప్ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఇమీడియట్గా. అంటే దే పే సమ్ ఎక్స్ట్రా ఛార్జెస్. ఓకే, యా, ఈ పోస్ట్ అనేది చూద్దాం నెక్స్ట్, తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్, డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే AWS is providing all the official documentation అండి. ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రొవైడింగ్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే ఎలా ఉంటుంది, స్టోరేజ్ క్రియేట్ చేయాలంటే ఎలా, ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే, సో క్లిక్ చేయండి, డాక్యుమెంటేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో ఫీచర్డ్ సర్వీసెస్, కంప్యూటర్ సర్వీసెస్, కంటైనర్ సర్వీసెస్, స్టోరేజ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, EC2 అంటే ఫస్ట్ సర్వీస్ మనకి సర్వర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడి నుంచి క్రియేట్ చేస్తాం. ఓకే, సో నాకు ఈ డాక్యుమెంట్ కావాలండి. ఓకే, క్లిక్ ఆన్ దిస్, EC2 డాక్యుమెంట్ కావాలి. సో నా ఏ ఫార్మాట్లో కావాలి, HTML, PDF, GitHub ఫార్మాట్స్, సెలెక్ట్ PDF. PDFలో ఓపెన్ అవుతుంది డాక్యుమెంట్ నాకు. See here, this is a PDF document. So if you want to download this document, you can download from here. Okay, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో డీటెయిల్ డాక్యుమెంట్ అండి ఇది, అఫీషియల్ డాక్యుమెంట్, డీటెయిల్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ AWS will ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు అకౌంట్ క్రియేట్ చేయడం కూడా కనిపిస్తుంది, మీకు ఎలా క్రియేట్ చేయాలనేది. See here, సైన్ అప్ ఫర్ AWS, ఇక్కడ క్లిక్ చేసి అనుకోండి, స్టెప్ బై స్టెప్ అన్నీ కనపడతాయి మీకు. See here, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అదే కన్సోల్ వస్తుంది. ఫ్రీ యూజర్ గైడెన్స్ డాక్యుమెంట్ సార్, యూజర్ గైడెన్స్ అండి, అవును. క్లిక్ చేయండి, సేమ్ కన్సోల్ వస్తుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ ఫ్రీ. ఓకే, సో మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏ డాక్యుమెంట్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ రిఫర్ ద డాక్యుమెంట్స్. అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకు, నాట్ ఓన్లీ EC2 అండి, మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అదర్ ఫార్మాట్స్ HTML అండ్ GitHub అంటే అది ఫార్మాట్ ఎలా వస్తుంది? సేమ్ మీకు PDF లానే అదర్ ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది, HTML ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో PDF అంటే నార్మల్గా అందరూ రీడ్ చేస్తూ ఉంటాం, అందరూ యూజ్ చేస్తాం. HTML కూడా ఫైన్. క్లిక్ ఆన్ దిస్, మీకు HTML ఫార్మాట్లో ఓపెన్ అయిపోతుంది. See ఇలా. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ ట్రైనింగ్ అని ఒకటి ఉందండి ట్యాబ్. ట్రైనింగ్, వాట్ ఈస్ ట్రైనింగ్? సమ్ టైమ్స్ వాట్ దే విల్ డూ, దే గివ్ అఫీషియల్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వెబ్ఎక్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఏదైనా న్యూ సర్వీస్ లాంచ్ అయింది అనుకోండి, AWS వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎలా ఉంటుందంటే క్లిక్ ఆన్ దిస్, గో డౌన్ హియర్. ఇక్కడ చూడండి, డిజిటల్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఇలా ట్రైనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్రోల్ అని ఉంటుంది ఒక ఆప్షన్ చూడండి. సో ఏదైతే మీకు ఫ్రీ ట్రైనింగ్స్ ఉన్నాయో అవే ఎన్రోల్ చేసుకోవాలండి, అదర్ ట్రైనింగ్స్ మీరు ఎన్రోల్ చేసుకోకూడదు. ఇక్కడ మీకు ఫ్రీ అని ఇస్తారు, ఆఫర్స్ పెడతా ఉంటారు, సమ్ టైమ్స్ న్యూ ఇయర్ ఆఫర్, ఫెస్టివల్ ఆఫర్ పెడతా ఉంటారు, ఫ్రీ అంటారు. సో మైగ్రేటింగ్ టు AWS ఇది ఒక ట్రైనింగ్, ఎలా మైగ్రేట్ చేస్తారు. ఇక్కడ ఫ్రీ అని ఇస్తేనే మీరు ఎన్రోల్ చేసుకోండి, అదర్వైజ్ డోంట్ ఎన్రోల్ దిస్. ఓకే, సో ఇలా ట్రైనింగ్స్ కొన్ని ఫ్రీ ఇస్తూ ఉంటారు, ఫ్రీ ఉన్నప్పుడు మనం ఎన్రోల్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్, సో గెటింగ్ స్టార్టెడ్ రిసోర్స్ సెంటర్. ఇదేంటంటే క్లిక్ ఆన్ దిస్, మనకి అపార్ట్స్ ఫ్రమ్ AWS సర్వీసెస్ దే ఆర్ గివింగ్ అదర్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. గో డౌన్ హియర్, ఇక్కడ చూడండి, డేటాబేసెస్, సర్వర్లెస్, కంటైనర్స్, ఇలా మనకి ఏంటంటే, సో మన AWS సర్వీసెస్ కాకుండా అదర్ సర్వీసెస్ కూడా సపోర్ట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇఫ్ యూ రిక్వైర్ దాట్ యూ కెన్ గో త్రూ దాట్. ఇక్కడ చూడండి, సో డైవ్ డీపర్, మోస్ట్ అవుట్ ఆఫ్ ది AWS క్లౌడ్, గెట్ మోస్ట్ అవుట్ ఆఫ్ ది AWS క్లౌడ్. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అడిషనల్గా దే ఆర్ ప్రొవైడింగ్, మిషన్ లెర్నింగ్, స్టోరేజ్, డేటాబేసెస్, రైట్, ఇవన్నీ. నెక్స్ట్ వన్, ఫీడ్బ్యాక్ ట్యాబ్ ఉందండి. ఫీడ్బ్యాక్, సో మనం ఏవైతే సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో ఆ సర్వీస్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాం, నెట్వర్క్ ఈజ్
హ్యావింగ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఓకే, మన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఇక్కడ. లేదంటే నెట్వర్క్ స్లో ఉంది, రైట్, వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూస్, సో ఇట్స్ నాట్ గుడ్ అని కూడా ఇవ్వచ్చు. మనం రేటింగ్ ఇవ్వచ్చు మనం ఫీడ్బ్యాక్. ఓకే, సో వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ టు సెండ్, యూ కెన్ సెండ్. ఇట్ విల్ గో టు AWS. ఓకే, నెక్స్ట్ వన్, ఇది బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ అంటే మనం ఏవైతే సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నామో ఆ సర్వీసెస్కి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, లాగ్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఓపెన్ ఇష్యూస్ ఏం లేవు, స్కెడ్యూల్ చేంజెస్ ఏం లేవు, అదర్ నోటిఫికేషన్స్ లేవు. ఈవెంట్ లాగ్ క్లిక్ చేయండి, మీకు ఏదైనా లాగ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఈవెంట్ లాగ్స్ అండి, సియర్. సో ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో ఆ యాక్టివిటీస్కి లాగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా ఓపెన్ ఇష్యూస్ కూడా అంటాం మనం, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే సో దిస్ ఈజ్ క్లౌడ్ షెల్ అండి. షెల్ అంటే కమాండ్ లైన్. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ కమాండ్ లైన్, సో మన జియోఐలో వర్క్ చేస్తూ ట్రబుల్ షూటింగ్ టైంలో కమాండ్ లైన్ కూడా వెళ్తాం సమ్ టైమ్స్. ఓకే, కమాండ్ లైన్ కనెక్ట్ చేయాలంటే షెల్లోకి వెళ్తాం, క్లిక్ ఆన్ షెల్. AWS CLI ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, AWS CLI కూడా మనం వర్క్ చేస్తాం. ఓకే, సో DevOps టూల్స్కి వచ్చినప్పుడు AWS CLI కనెక్ట్ చేస్తాం సమ్ టైమ్స్. ఓకే, ఇది ఎలా కనెక్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి. నెక్స్ట్, సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు దిస్ సర్వీసెస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం, తర్వాత మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు రీజన్స్. ఓకే, సో ఇక్కడ మన సర్వీసెస్ ఉన్నాయి. క్లిక్ ఆన్ సర్వీసెస్ హియర్. ఈ సర్వీసెస్లో ఇక్కడ చూడండి, అనలిటిక్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, AR అండ్ VR, AWS కాస్ట్ మేనేజ్మెంట్, బ్లాక్ చైన్, ఇలా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటంటే కంప్యూట్ సర్వీస్ అండి. కంప్యూట్, ఈ కంప్యూట్లో మనకి ఇక్కడ AWS యాప్ రన్నర్, బ్యాచ్, EC2 ఇమేజ్ బిల్డర్ ఇలా ఉంటాయి. సో ఇది EC2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. EC2 అంటే ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే EC2 నుంచి క్రియేట్ చేస్తాం, రైట్? సో EC2 ఇస్ ద ఫస్ట్ సర్వీస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రాజెక్ట్ అయినా EC2 లేకుండా మనకి వర్క్ ఉండదు, రైట్? నెక్స్ట్ వన్, గో డౌన్ హియర్. సో నేను జస్ట్ ఓవర్ చేస్తున్నానండి ఇప్పుడు. ఓకే, దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్ సెషన్, ఓవర్ యూ అంటే. సో ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ ప్రాక్టికల్గా మనం చూస్తాం అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. ఒక ట్యాబ్ ఉంది చూడండి, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, AWS ఆటో స్కేలింగ్ వన్ సర్వీస్ ఇస్ దేర్. ఇట్ ఈస్ ఏ కోర్ సర్వీస్ అండి. ఆటో స్కేలింగ్ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. ఇట్ విల్ స్కేల్ అప్ సర్వర్స్, స్కేల్ డౌన్ సర్వర్స్. ఆటో స్కేలింగ్ ఈజ్ కోర్ సర్వీస్. ఇట్ విల్ టేక్ 1.5 hours అండి. ఓకే, ఈ సర్వీస్ 1.5 hours పడుతుంది. చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు మీరు లెటస్ టేక్ ఐఆర్సిటీసీలో నార్మల్ టైంలో టికెట్ బుక్ చేసుకుంటాం మనం హ్యాపీగా, రైట్? తత్కాల్ టైంలో ఏం జరుగుతుంది? తత్కాల్ టైంలో నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. సైట్ ఓపెన్ అవుతుంది మనకి, రైట్? సో సర్వర్ విల్ బి బిజీ, రైట్? సైట్ విల్ నాట్ బి ఓపెన్. 4 or 3 errors ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి, రైట్? సో ఐఆర్సిటీసీ అంటే గవర్నమెంట్ సైట్ కాబట్టి వాళ్ళు స్టిల్ దే ఆర్ యూజింగ్ మాన్యువల్ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్. వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ కాలేదు. ఓకే, అదే మీరు ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో మీరు ప్రోడక్ట్ బుక్ చేస్తున్నప్పుడు బుక్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? మీకు సైట్ స్లో ఉంది, అసలు ఓపెన్ కావట్లేదు, మనం యూజ్ చేస్తామా? ఫ్లిప్కార్ట్కి వెళ్ళలేం ఇంకా, విల్ స్విచ్ టు అదర్ సైట్, రైట్? సో అందుకే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆటో స్కిల్లింగ్ని ఎనేబుల్ చేసుకున్నారు. ఎందుకంటే సో దే గివ్ సమ్ ఆఫర్స్ సమ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చారు లాస్ట్ Jan 1st రోజు న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చారు. సమ్ ఏదో ప్రోడక్ట్ ఇచ్చారు, ఆఫర్ 50% ఆఫర్ అని పెట్టారు. 11 to 11:30 ఏదో పెట్టారు ఆఫర్ అది. సో ఆ టైంలో పీపుల్ ది కనెక్ట్, లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్. అప్పుడు ఏమవుతుంది? అప్లికేషన్ డౌన్ అవుతూ ఉంటుంది, పర్ఫార్మెన్స్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అది డౌన్ అవ్వకుండా ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్కేల్ అప్ ఆటోమేటిక్లీ. ఇట్ విల్ యాడ్ రిసోర్సెస్. మీ అప్లికేషన్ ఎక్కడ డౌన్ అవ్వకుండా ఇట్ విల్ యాడ్ ద రిసోర్సెస్ ఆటోమేటికల్లీ. ఓకే, సో అది ఆటో స్కేలింగ్. మనం ప్రాక్టికల్గా చూస్తాం, రైట్? డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం ఆటో స్కేలింగ్. ఓకే, నెక్స్ట్ వన్,
ఇక్కడ చూడండి, క్లౌడ్ ట్రయల్ అని ఒక సర్వీస్ ఉంది, క్లౌడ్ వాచ్ అని ఒక సర్వీస్ ఉంది. ఈ రెండు కూడా మనకి మానిటరింగ్ టూల్స్ అండి, మానిటరింగ్ టూల్స్. ఓకే, క్లౌడ్ ట్రయల్, క్లౌడ్ వాచ్. సో క్లౌడ్ ట్రయల్ అంటే ఏంటి? క్లౌడ్ ట్రయల్ ఈజ్ ఏ మానిటరింగ్ టూల్ విచ్ విల్ మానిటర్ యువర్ AWS కన్సోల్. AWS కన్సోల్ మానిటర్ చేస్తాకి క్లౌడ్ ట్రయల్ యూస్ చేస్తాం. సో AWS కన్సోల్ ఎందుకు మానిటర్ చేయాలి? ఈ కన్సోల్ మానిటరింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ టీమ్ మెంబర్స్, 8 మెంబర్స్, టీమ్ మెంబర్స్. ఓకే, సో మనం డిఫరెంట్ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నాం, డిఫరెంట్ వర్క్ చేస్తున్నాం. మీరు S3 బకెట్లో వర్క్ చేస్తున్నారు, మీరు ఆటో స్కిల్లింగ్లో వర్క్ చేస్తున్నారు, మీరు EC2లో వర్క్ చేస్తున్నారు, నేను IAMలో వర్క్ చేస్తున్నాను, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాను, రైట్? సో మీరు ఏ యాక్టివిటీ చేసినా AWSలో బై క్లౌడ్ ట్రయల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ జనరేట్ లాగ్ ఆన్ యువర్ నేమ్, హూ ఇస్ డూయింగ్ వాట్, ఇట్ విల్ ఈజీలీ ఐడెంటిఫై, ఇట్ విల్ ట్రాక్ ద చేంజెస్. మన క్లౌడ్ ట్రయల్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చూస్తాం. సో మనం ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేస్తే మన నేమ్తో ఒక లాగ్ జనరేట్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో అది ట్రాకింగ్ కోసం, క్లయింట్ ఆడిట్స్ కోసం యూస్ చేస్తాం క్లౌడ్ ట్రయల్. మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా లాగ్స్ జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ డిలీటెడ్ సర్వర్స్, ఏదో ప్రొడక్షన్ సర్వర్స్ డిలీట్ అయిపోయింది అనుకోండి, ఎస్కలేషన్స్ వచ్చాయి మనకి. ఎవరు డిలీట్ చేశారని ఎలా చెక్ చేస్తాము, ఎలా తెలుస్తుంది? క్లౌడ్ ట్రయల్ ఏం చేస్తుందంటే క్లౌడ్ ట్రయల్ మీ నేమ్ తోటి లాగ్స్ జనరేట్ చేస్తుంటాం, ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే, ఈ పర్సన్ ఈ టైంలో ఈ రిసోర్స్ డిలీట్ చేశారు, క్లారిటీగా ఉంటుంది. అది క్లయింట్ ఆడిట్స్ కోసం మనం యూస్ చేస్తాం. లేదు అంటే మనకి అన్నెసరీ బిల్ జనరేట్ అయింది అనుకోండి, ఎందుకు జనరేట్ అయిందో కూడా చెక్ చేసుకోవచ్చు క్లౌడ్ ట్రయల్ నుంచి. ఓకే, యా, సో దట్ ఈస్ క్లౌడ్ ట్రయల్. అండ్ క్లౌడ్ వాచ్. What is Cloud Watch? Cloud Watch is a monitoring tool which will monitor your infrastructure, servers monitoring, network monitoring, storage monitoring. So మీరు సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది ఫ్రీక్వెంట్గా, క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందంటే మీకు అలర్ట్స్ పంపిస్తూ ఉంటుంది, నోటిఫికేషన్స్, యువర్ సర్వర్ ఈజ్ రీబూటింగ్, రీస్టార్టెడ్, రైట్, షట్ డౌన్, హంగ్, ఆర్ రీస్టార్టెడ్, ఆర్ స్టార్టెడ్. సో ఇవన్నీ అలర్ట్స్ అన్ని కూడా క్లౌడ్ వాచ్ పంపిస్తూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మన గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు అపార్ట్మెంట్స్, రైట్? సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తారా, లేదంటే అక్కడ పర్మిషన్ తీసుకుంటారా? వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా మనకి. సేమ్ వే మనం 24/7 వర్క్ చేస్తూ ఉంటాం సర్వర్స్లో. సో 24/7 మనం మానిటర్ చేయలేం కదా సర్వర్ని, మానిటరింగ్ టూల్స్ మానిటర్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సర్వర్లో లాగిన్ అయ్యి చెక్ చేస్తాం, రైట్? సో దీస్ ఆర్ ది 2 మానిటరింగ్ టూల్స్ అండి, ఇంపార్టెంట్ టూల్స్. ఇవన్నీ కూడా మనం చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. ఇంకా మనకు కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, అవి ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ సర్వీస్ ఉంది చూడండి. ఇక్కడ మనకి సో VPC అనే సర్వీస్ ఉంటుంది. VPC అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో మన డేటా సెంటర్ AWS డేటా సెంటర్లో we create our own network, own space, own network క్రియేట్ చేసి ఆ నెట్వర్క్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో AWS విల్ ప్రొవైడ్ డిఫాల్ట్ నెట్వర్క్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు సర్వర్స్ని, కానీ సెక్యూరిటీ. సో ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్, వి రిక్వైర్డ్ అవర్ కస్టమ్ నెట్వర్క్, కస్టమైజేషన్ చేస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ రూమ్ని ఎందుకు డివైడ్ చేస్తారు? యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, కస్టమైజేషన్, రైట్? సో అదే రూమ్స్ లేవనుకోండి, ఫ్లోర్ అంతా రూమ్స్ లేవు, ఒకటే ఫ్లోర్ ఉందంతా, మనకేం జరుగుతుంది? సెక్యూరిటీ ఉండదు, డిస్టర్బెన్స్, రైట్? సో దట్ ఈస్ వై వి కస్టమైజ్ దిస్ రూమ్. సేమ్ వే మన క్లౌడ్ డేటా సెంటర్లో బై యూజింగ్ VPC వీ కెన్ కస్టమైజ్ అవర్ నెట్వర్క్. మన నెట్వర్క్ని కస్టమైజ్ చేసుకుంటాం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ ఇన్ రిక్వైర్మెంట్. ఓకే, ఆ VPCలో సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. సబ్నెట్స్ గురించి మనం మాట్లాడడం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటాం. సబ్నెట్ అంటే ఏంటండి? స్మాల్ నెట్వర్క్, రైట్? సబ్ నెట్వర్క్ అంటాం. సో సబ్నెట్స్ ఎందుకు మనకి? టు కంట్రోల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్, రైట్? VPCలో సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం, సబ్నెట్స్లో సర్వర్ క్రియేట్ చేస్తాం. సో సబ్నెట్స్ 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. సో అది మనం డిస్కస్ చేసాము, పబ్లిక్ ప్రైవేట్ డిస్కస్ చేసాం కదా. అది IP అడ్రసెస్ అండి. సబ్నెట్స్లో 2 టైప్స్ ఉంటాయి, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి?
ఎనీవన్ రియల్ టైమ్ గెస్? పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి? యా, పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటంటే, సో పబ్లిక్ సబ్నెట్లో పబ్లిక్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. దోస్ వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తాం పబ్లిక్ సర్వర్స్. ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటంటే, ప్రైవేట్ సబ్నెట్లో ప్రైవేట్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. దోస్ వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంట్రానెట్. పబ్లిక్ సర్వర్స్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తాం, ప్రైవేట్ సర్వర్స్ని ఇంట్రానెట్ నుంచి యాక్సెస్ చేస్తాం. ఇంట్రానెట్ అంటే ఏంటి? ఎనీవన్? ఇంటర్నెట్ విన్నారా ఈ వర్డ్స్? A network that connects within the organization is intranet. ఎగ్జాక్ట్లీ, ఎస్, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇంట్రానెట్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, రైట్? సో ఇంటర్నెట్ అంటే పబ్లిక్, రైట్? మీరు ఇప్పుడు ఒక ఫేస్బుక్ ఓపెన్ చేయాలనుకోండి, మనం ఎలా కనెక్ట్ అవుతాం? త్రూ ఇంటర్నెట్. అది మీ ఆఫీస్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలరా? డైరెక్ట్గా మీ ఆఫీస్లో ఉన్న సర్వర్స్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయగలమా? మీ కంపెనీ, మీ అవుట్లుక్ ఉంటుంది, మనం జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత మనకు ఒక అవుట్లుక్ ఉంటుంది, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ప్రాజెక్ట్లో. అవి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేసి కనెక్ట్ చేయగలమా? బ్రౌజర్లో ఓపెన్ చేసి కనెక్ట్ చేయగలమా? చేయలేము. ఎందుకు అంటే ఫైర్ వాల్స్ ఉంటాయి, విపిఎన్ ఉంటుంది, విపిఎన్ నుంచి కనెక్ట్ అవ్వాలి. విపిఎన్ అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో వీ నీడ్ టు కనెక్ట్ విపిఎన్. విపిఎన్ విల్ అలౌ యూ టు కనెక్ట్ యువర్ ప్రైవేట్ నెట్వర్క్, రైట్? మీ ఆఫీస్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వగలరు విపిఎన్ నుంచి, రైట్? సో అది పబ్లిక్ ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ అంటే అవర్ ఓన్ నెట్వర్క్, ఆఫీస్ నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్, రైట్? సో అది ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. పబ్లిక్ సబ్నెట్లో సర్వీస్ క్రియేట్ చేస్తాం, ప్రైవేట్ సబ్నెట్లో సర్వీస్ క్రియేట్ చేస్తాం. సో అది టెస్ట్ చేస్తాం, మనం ప్రాక్టికల్గా చూస్తాం. నెక్స్ట్ వన్, గో డౌన్ హియర్. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్, క్లిక్ ఆన్ స్టోరేజ్. సి హియర్. సో స్టోరేజ్లో ఈఎఫ్ఎస్, AWS బ్యాకప్, ఈఎఫ్ఎస్, ఇక్కడ AWS ఎలాస్టిక్ డిజాస్టర్ రికవరీ, FSX, S3 గ్లేషియర్, గేట్వేస్, స్టోరేజ్ గేట్వేస్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇక్కడ AWS బ్యాకప్ వర్క్ చేస్తాం. సో ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటాం, రైట్? సో S3, ఈ రెండు కూడా అంత ఇంపార్టెంట్ కాదు, చూద్దాం ఇవి కూడా. S3 వర్క్ చేస్తాం. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్, ఇది వన్ ఆఫ్ ది క్లౌడ్ స్టోరేజ్. ఓకే, S3 గ్లేషియర్ అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టోరేజ్, రైట్? గ్లేషియర్ అంటే ఇన్ జనరల్, గ్లేషియర్ అంటే ఏంటండి? స్నో, మంచు, గడ్డగడ్డ, రైట్? సో గ్లేషియర్ ఎందుకు వాడతాము అంటే లాంగ్ టైం బ్యాకప్స్ కోసం వాడతాం. లాంగర్ టైం, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి, ఆ ప్రాజెక్ట్ సర్వీస్లో డేటా ఉంది, యూజ్ డేటా ఉంది, ఆ డేటా అంతా స్టోర్ చేసుకోవాలి, 1 year స్టోర్ చేసుకోవాలి. మనం గ్లేషియర్కి మూవ్ చేస్తాం. ఎందుకు మూవ్ చేస్తామంటే గ్లేషియర్ ఈజ్ చీపర్, కాస్ట్ రిడక్షన్ కోసం. యా, మళ్ళీ ప్రాజెక్ట్కి రిక్వైర్ డేటా ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటాం, ఆర్కైవ్ చేసుకుంటాం, రైట్? సో గ్లేషియర్ ఈజ్ ద స్టోరేజ్ విచ్ ఇస్ వెరీ చీపర్ స్టోరేజ్ కంపేర్ విత్ అదర్ స్టోరేజెస్, 20 times చీపర్ గ్లేషియర్. అందుకే మనం బ్యాకప్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం స్టోరేజ్. ఓకే, సో ఇక్కడ గేట్వేస్ ఉంది. గేట్వే అంటే ఏంటంటే మీరు ఒక స్టోరేజ్కి కనెక్ట్ అవ్వాలంటే ఒక గేట్వే కావాలి, స్టోరేజ్ గేట్వే. అది ఎలా ఉంటుందని చూద్దాం, మనం ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ వన్, ఇక్కడ సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ అని ఒక ట్యాబ్ ఉంది, చూడండి, క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇఫ్ యూ గో డౌన్ హియర్ ఐఎం, మన అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడు రూట్ అకౌంట్, ఐఎం అకౌంట్ ఉంది కదా. సో ఈ ఐఎంలో ఏం చేస్తామంటే యూజర్స్ని క్రియేట్ చేస్తాం. ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం, ఆ యూజర్ స్విచ్ అవ్వాలంటే ఎలా స్విచ్ అవుతాం, ఆ యూజర్ పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం, ఇదంతా చూస్తాం. ఓకే, యా. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్ అండి. మనకి ఇంకా ఎలాస్టిక్ ఐపీస్, సెక్యూరిటీ గ్రూప్స్, డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం విల్ గో డీప్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది రీజన్ అనుకున్నాం కదా, దిస్ ఇస్ రీజన్. ఓకే, ఈ రీజన్లో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అండి, యుఎస్ డేటా సెంటర్స్ ఇక్కడ 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్ అంటాం మనం, అపాక్ రీజియన్స్ అంటాం. అంటే ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్. ఓకే, కెనడా సెంట్రల్,
యూరోప్ రీజన్స్, సౌత్ అమెరికా. సో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అక్రాస్ ది గ్లోబ్. ఓకే, సో అసలు రీజన్ అంటే ఏంటి, రీజన్లు ఏముంటాయి సార్ చూద్దాం. ఓవర్ జస్ట్ ఓవర్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేటా సెంటర్ ఉందండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ముంబై డేటా సెంటర్ అనుకోండి. దిస్ ముంబై డేటా సెంటర్. ముంబై రీజియన్ అంటాం మనం. ఓకే, సో ఈ ముంబై రీజియన్లో రీజన్ ఈజ్ ఏ ప్రైమరీ డేటా సెంటర్ అండి, ప్రైమరీ డేటా సెంటర్, రైట్. సో ఈ రీజియన్లో మళ్ళీ ఏముంటాయంటే ఇక్కడ అండర్ దిస్ రీజియన్ విల్ బి హ్యావింగ్ అవైలబిలిటీ జోన్స్ అండి, అవైలబిలిటీ జోన్స్ అని ఉంటాయి. ఇలా జోన్స్ ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్. సో వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్? రీజియన్ అంటే డేటా సెంటర్ అనుకున్నాం. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్ ఆల్సో ఏ డేటా సెంటర్. ఓకే, సో అండర్ దిస్ ముంబై రీజియన్ మళ్ళీ మనకి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్ ఆల్సో ఏ డేటా సెంటర్. సో ఈ డేటా సెంటర్స్ ఏమంటామంటే మనం అవైలబిలిటీ జోన్స్ని మనం ఏమంటామంటే డిఆర్ డేటా సెంటర్స్ అంటాం. డిఆర్ డిఆర్ అంటే ఏంటండి? ఎనీవన్? డిజాస్టర్ రికవరీ డేటా సెంటర్స్. డిజాస్టర్ రికవరీ. ఓకే, సో డిజాస్టర్ రికవరీ అంటే ఏంటి? ఎస్. ఓకే, సో ఇక్కడ మనకి త్రీ జోన్స్ ఉన్నాయండి, అవైలబిలిటీ జోన్స్ అంటాం మనం. సో ఈ జోన్ నేమ్ అవైలబిలిటీ జోన్ 2A. చెప్పండి. AWS అనేది డేటాబేస్ ఏ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది సార్? అంటే బిగ్ డేటా, బిగ్ క్వరీయా? చూద్దామండి, చూద్దాం. అన్నీ వస్తాయి, మీరు హరీ అవ్వకండి, అన్నీ కవర్ అవుతాయి మీకు. అది ఒక రకంగా రిపీటెడ్ అవుతుంది. మీకు అన్నీ కవర్ అవుతాయి, డోంట్ వరీ. మీకు అన్నీ నోట్ చేసుకోండి, అన్నీ క్లియర్ చేస్తాం. ఓకే, యా. సో ఇక్కడ మనకి 3 జోన్స్ ఉన్నాయండి, అవైలబిలిటీ జోన్స్. ఓకే, 2A అవైలబిలిటీ జోన్, 2B అవైలబిలిటీ జోన్, 2C, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ హైదరాబాద్ అవైలబిలిటీ జోన్, దిస్ ఇస్ బెంగళూరు, దిస్ ఇస్ చెన్నై. రేట్ కాదండి, రేట్తో కంపేర్ చేయొద్దు, ఇది డిఫరెంట్ ఉంటుంది, రైట్. సో అసలు అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ వల్ల యూజ్ ఏంటి చూద్దాం ఫస్ట్. ఓకే, అవైలబిలిటీ జోన్ ఇస్ ఏ డేటా సెంటర్. ఓకే, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ అవైలబిలిటీ జోన్? అవైలబిలిటీ జోన్తో యూజ్ ఏంటి? ఐడియా? ఓకే, It's like a backup. If both are failure, first two are failure, then you can use this one as a source. రైట్, ఒక ఫెయిల్ అయితే ఇంకొక దానికి మూవ్ అవుతుంది. రైట్, ఫైన్, యా. ఇక్కడ మనం ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2016లో మేజర్ ఫ్లాట్స్ వచ్చాయి. మేజర్ ఫ్లాట్స్ ఎక్కడంటే చెన్నైలో మేజర్ ఫ్లాట్స్ వచ్చాయి. బై ద టైమ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఏరియా అఫెక్టెడ్, ఐటీ కంపెనీస్ అన్ని కూడా షట్ డౌన్ అయిపోయాయి. ఎందుకంటే వాటర్ వచ్చింది, కంపెనీస్లో కూడా వాటర్ వచ్చేసింది. సో మోస్ట్ ఆఫ్ ది డేటా సెంటర్స్ అన్ని షట్ డౌన్ అయిపోయాయి. సో ఆ టైంలో చెన్నై అవైలబిలిటీ జోన్ కూడా షట్ డౌన్ అయిపోయింది. ఈ డేటా సెంటర్ కూడా డౌన్ అయింది. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, డీజిల్ లేదు టు రన్ జనరేటర్స్, రైట్. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా లేదు ఆ టైంలో చెన్నైలో. సో అప్పుడు మా ఎంప్లాయీస్, చెన్నై ఎంప్లాయీస్ ఏం చేశారంటే చెన్నై నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యి ఇక్కడి నుంచి వర్క్ చేశారు. సో ఆ టైంలో కంప్లీట్ ఐటీ ఏరియా అంతా ఎఫెక్ట్ అయ్యింది, రైట్. సో అప్పుడు మనకి ఇక్కడ అవైలబిలిటీ జోన్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఈ జోన్ డౌన్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ జోన్లో రన్ అయ్యే సర్వర్స్, అప్లికేషన్స్, డేటాబేసెస్, ఎవ్రీథింగ్ విల్ బి డౌన్, అన్ని డౌన్ అయిపోతాయి, రైట్. సో డౌన్ అయితే ఏం జరుగుతుంది?
client business will be impacted, right? So client business impact అయితే ఏమవుతుంది, క్లయింట్ ప్రాజెక్ట్ ఇవ్వరు ఇంకా AWSకి, AWSలో హోస్ట్ చేయరు. దీనికంటే మన ఫిజికల్ సర్వీస్ బెటర్ అనుకుంటాం, అంతే కదా. ఫిజికల్ సర్వీస్ అనుకోండి మన దగ్గర ఉంటే, సో అది డౌన్ అయ్యి మనం అంతా మనం విల్ టేక్ కేర్ అని వాళ్ళు అంటారు. క్లౌడ్కి ఎందుకు వెళ్ళాలి, ఇదంతా డౌన్ అవుతుందని వాళ్ళు ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంది, రైట్? యా. సో ఇక్కడ మనకి ఈ జోన్ డౌన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏవైతే సర్వర్స్ రన్ అవుతున్నాయో, ఏవైతే స్విచెస్ ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో అవన్నీ కూడా ఏం జరుగుతుందంటే దోస్ విల్ బి యాక్సెసబుల్ ఫ్రమ్ అదర్ డేటా సెంటర్, అదర్ అవైలబిలిటీ జోన్. ఎందుకు యాక్సెస్ ఉంటాయంటే, సో ఈ డేటా సెంటర్ మనం డిఆర్ డేటా సెంటర్స్ అన్నాం. ఎవ్రీ 2 minutes డేటా విల్ బి రిప్లికేట్ ఫ్రమ్ వన్ డేటా సెంటర్ టు అదర్ డేటా సెంటర్. ఇలా డేటా సింక్ అవుతూ ఉంటుందండి, సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 2 minutes డేటా రిప్లికేట్ అవుతుంది ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి. ఓకే, సో మనం హోస్ట్ చేసే అప్లికేషన్స్, సర్వర్స్, డేటాబేసెస్ అన్నీ కూడా హైలీ అవైలబుల్. సో ఇక్కడ ఏంటంటే అవైలబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 24/7 దట్ అప్లికేషన్ షుడ్ బి అవైలబుల్, డేటాబేస్ షుడ్ బి అవైలబుల్, రైట్? సో అవైలబిలిటీ ప్రొవైడ్ చేయలేకపోయారు అనుకోండి, అవైలబిలిటీ లేదనుకోండి, హై అవైలబుల్ లేదనుకోండి, ఈవెన్చువల్లీ కస్టమర్ స్విచ్ టు అదర్ ప్లాట్ఫామ్స్. అవైలబిలిటీ, సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హై అవైలబిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ కూడా. సెక్యూరిటీ ఇస్ ద ఫస్ట్ కన్సర్న్ ఎవ్రీ కస్టమర్ రైజెస్. సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్ క్లౌడ్కి వెళ్ళాలి అంటే దే ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్, రైట్? హౌ ద సెక్యూరిటీ విల్ బి అడ్రస్డ్, హౌ కెన్ వి గెట్ ద సెక్యూరిటీ? ఇఫ్ ఐ హోస్ట్ మై డేటాబేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉందనుకోండి, ఒక బ్యాంక్ తీసుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలనుకోండి, వాట్ దే విల్ డూ? దే ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్, రైట్? సో AWS ఈజ్ హైలీ సెక్యూర్డ్ అండి, హైలీ అవైలబుల్. నాట్ ఓన్లీ AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ అండ్ అదర్ క్లౌడ్స్ కూడా చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి, రైట్? సో AWS ఫస్ట్ ప్లేస్లో ఉందంటే రీజన్ ఏంటి? హై అవైలబిలిటీ, హై సెక్యూరిటీ, స్కేలబుల్ సర్వర్స్, ఆన్ డిమాండ్ సర్వర్స్, రైట్? సో దే ఆర్ మేనేజింగ్ లైక్ దిస్, దే ఆర్ స్పెండింగ్ మోర్ బిల్లింగ్ ఫర్ ది రిసోర్సెస్. ఓకే, సో వాళ్ళ క్వాలిటీ ఇస్తారు, ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి AWS. ఓకే, యా. సో ఈ రీజన్స్, జోన్స్ బిల్డ్ చేయాలంటే AWS వాళ్ళు కానీ అదర్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే 100 years ఆఫ్ హిస్టారికల్ డేటా తీసుకొని బిల్డ్ చేస్తారు డేటా సెంటర్స్. ఎందుకంటే మేజర్గా ఫ్లాట్స్ ఏమైనా ఎక్కువ వస్తున్నాయా, ఎర్త్క్విక్స్ ఎక్కువ జరుగుతున్నాయా, లేదంటే టెర్రర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయా? టెర్రర్ అటాక్స్ జరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది? 144 సెక్షన్ పెడతారు, మొత్తం అన్ని షట్ డౌన్ అవుతాయి, బిజినెస్ విల్ బి ఇంపాక్టెడ్. ఎర్త్క్విక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనుకోండి, అక్కడ డేటా సెంటర్ ఉంటే ఏమవుతుంది? షట్ డౌన్, లేదంటే డిజాస్టర్ అయిపోతుంది, రైట్? సో ఫ్లడ్స్, మేజర్ ఫ్లడ్స్ వస్తాయి అనుకోండి, అక్కడ కూడా డిజాస్టర్స్ వస్తుంది. అందుకని డేటా సెంటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు దే చెక్ 100 years ఆఫ్ హిస్టారికల్ డేటా అండ్ దే బిల్డ్ ద డేటా సెంటర్స్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక డేటా సెంటర్ని వైజాగ్లో ప్లాన్ చేశారు, కానీ ఆఫ్టర్ ఉదూత్ వచ్చింది కదా వైజాగ్, మేజర్ డిజాస్టర్ హ్యాపెండ్. సో బై ద టైమ్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అన్ని ఎఫెక్ట్ అయిపోయాయి. అందుకే ఏం చేశారంటే వాళ్ళు దే మూవ్ టు కోల్కతా. వైజాగ్లో ఎక్కువ డిజాస్టర్స్ వస్తున్నాయని కోల్కతా మూవ్ చేశారు. సో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్స్ అండి. ఇక్కడ ఉందండి, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్స్. మనకి ఇక్కడ హైటెక్ సిటీలో TCS బ్యాక్ సైడ్ ఒక అవైలబిలిటీ జోన్ ఉంది, TCS బ్యాక్ సైడ్ ఉంది, రైట్? ఇంకొక అవైలబిలిటీ జోన్ వస్తుంది, వెరీ సోన్ వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు మేజర్ ఫ్లడ్స్ ఉండవు, రైట్? సో ఎర్త్క్విక్స్ ఉంటాయి సమ్ టైమ్స్, కానీ వెరీ లెస్, రైట్? అండ్ టెర్రర్ అటాక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి మనకి. సో అందుకని సో దే ఆర్ బిల్డింగ్ హియర్, హైదరాబాద్లో ఎక్కువ డేటా సెంటర్స్ వస్తున్నాయి. అజూర్ కూడా రీసెంట్గా వచ్చింది ఒక డేటా సెంటర్, రైట్? యా. సో ఈ రీజియన్ అవైలబిలిటీ జోన్స్ విల్ బి టేకెన్ కేర్ బై AWS ఓన్లీ. యు నో నీడ్ టు వరీ అబౌట్. మనం ఏం టచ్ చేయట్లేదండి, ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు, AWS వాళ్ళు. మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ అవైలబిలిటీ జోన్ వి క్రియేట్, ఇక్కడ ఏం చేస్తామంటే మనం వి క్రియేట్ VPC. వాట్ ఈస్ VPC? Virtual Private Cloud, right? So our custom network, we can create our custom network. This is VPC.
This VPC will be maintained by DevOps engineers. So inside of this VPC, again, we'll be having subnets. Subnet and ఏంటండి? Small network. Instead of the large network, we can create a small network. ఇలా subnets create చేసుకుంటాం. రైట్. సో ఇక్కడ సబ్నెట్స్ లో 2 టైప్స్ చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఏం సబ్నెట్స్ అవి? యా, పబ్లిక్ సబ్నెట్, ఎవ్రీ ప్రాజెక్ట్ లో పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయండి. అండ్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే. సో ఈ పబ్లిక్ సబ్నెట్లో ఏం చేస్తాం? వి క్రియేట్ పబ్లిక్ సర్వర్స్. ఇక్కడ మనం పబ్లిక్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ప్రైవేట్ సబ్నెట్స్లో ప్రైవేట్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. పబ్లిక్ సర్వర్స్ని త్రూ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తాం. త్రూ ఇంటర్నెట్. ప్రైవేట్ సర్వర్స్ని త్రూ ఇంట్రానెట్. రైట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ నెట్వర్క్ అంతా కూడా కనెక్ట్ అవ్వాలనుకోండి, ఏం చేస్తాం? మన ఒక ల్యాప్టాప్ ఇస్తారు మనకి, అఫీషియల్ ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ నుంచి ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తాం? VPN కనెక్ట్ అవుతుంది. VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. VPN విల్ అలౌ యూ టు కనెక్ట్ యువర్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే. సో ఇక్కడ పబ్లిక్ సర్వర్స్లో పబ్లిక్ అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాం, ప్రైవేట్ సర్వర్స్లో ప్రైవేట్ అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాం. పబ్లిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్లో కంపెనీ వెబ్సైట్స్, జాబ్ పోర్టల్స్ అవన్నీ కూడా పబ్లిక్ సర్వర్స్లో ఉంటాయి. ఎందుకంటే మనం వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ప్రైవేట్ సర్వర్స్లో ఏం హోస్ట్ చేస్తాం? వర్క్ రిలేటెడ్ అప్లికేషన్స్. అంటే అవుట్లుక్ అప్లికేషన్, అవుట్లుక్ ఉంటుంది, మెయిల్ కమ్యూనికేషన్ కోసం అవుట్లుక్, కమ్యూనికేటర్స్, టీమ్స్, స్కై ఫర్ బిజినెస్, ఇవన్నీ కూడా ప్రైవేట్ అప్లికేషన్స్. టైం కార్డ్ ఎంట్రీస్, టైం షీట్ ఎంట్రీస్. టైం కార్డ్ ఎంట్రీస్ అంటే అవర్ అటెండెన్స్ అప్లికేషన్ కూడా ప్రైవేట్ సర్వర్స్లో హోస్ట్ చేస్తాం. అండ్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, లీవ్ అప్లికేషన్ ప్రైవేట్ సర్వర్స్లో హోస్ట్ చేస్తాం. క్యాబ్ బుకింగ్ కూడా, యా, ఇవన్నీ కూడా మనం ప్రైవేట్ సర్వీస్లో హోస్ట్ చేస్తాం. రైట్. యా. సో ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అవ్వాలంటే త్రూ VPN కనెక్ట్ అవుతాం. పబ్లిక్ సర్వీస్ కనెక్ట్ అవ్వాలంటే త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాం. రైట్. యా. ఎనీ క్వశ్చన్స్ అండ్ ఇంతవరకు? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్. So యా, one question. So all these availability zones, how do they communicate and how do they transfer the data within the availability zones using satellite systems or yeah, because yes, using satellite system only. Replication will be happen through satellite system only. ఓకే. ఫిజికల్గా ఉండదండి, ఎందుకంటే కంట్రీ టు కంట్రీ కూడా రిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెన్నై డౌన్ అయింది అనుకోండి, చెన్నై డేటా సెంటర్ డౌన్ అయింది అనుకోండి, ఈ డేటా అంతా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో హూ ఎవర్ వర్కింగ్ ఆన్ చెన్నై డేటా సెంటర్, దే విల్ నాట్ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుందో తెలియదు. చెన్నై డేటా సెంటర్ డౌన్ అయిందని ఫర్ ఎగ్జాంపుల్ అండి, చెన్నై అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయింది. సో అప్లికేషన్ అయితే యాక్సెస్ అవుతూ ఉంటుంది, కానీ యూజర్కి అర్థం కాదు ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది. ఓకే. సో మనకు తెలుస్తుంది, మనం చూపిస్తూ ఉంటాం కన్సోల్. రైట్. సో ఈవెన్ మీకు కంప్లీట్గా రీజన్ అంతా డౌన్ అయిపోయింది అనుకోండి, రీజన్ అంటే ముంబై రీజన్ అంతా డౌన్ అయిందండి. ముంబై రీజన్ డౌన్ అయితే అవైలబిలిటీ జోన్స్ కూడా యాక్సెస్ అవ్వవు. మనం రీజన్ డౌన్ అయినా ఏమవుతుందంటే నియర్ బై ఎడ్జ్ లొకేషన్, మన రీజన్కి ముంబై రీజన్కి నియర్ బై ఎడ్జ్ లొకేషన్ అంటే సింగపూర్ ఉంది మన దగ్గరలో, అక్కడ బ్యాకప్ ఉంటుంది మనకు, అక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది డేటా అంతా. సో మీకు రీజన్ డౌన్ అయినా కూడా మీ అప్లికేషన్ ఎక్కడ డౌన్ అవ్వదు. దట్ ఈస్ హై అవైలబిలిటీ. రైట్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 2-3 years బ్యాక్ అనమాట, యుఎస్లో నార్త్ వర్జీనియా డౌన్ అయింది. రీజియన్ నార్త్ వర్జీనియా డౌన్ అయినప్పుడు ఆ డేటా అంతా కూడా వేరే రీజన్ నుంచి యాక్సెస్ అయిపోయింది. ఓకే.
సో రీజన్స్ కూడా డౌన్ అవుతుంటాయి, రేర్ అనమాట, వెరీ రేర్. ఓకే, రీజన్ డౌన్ అయినా మనకి ఇక్కడ అప్లికేషన్ డౌన్ అవుతుంది. దిస్ ఇస్ హై అవైలబిలిటీ. ఓకే, సో మనం చేసే వర్క్ ఏముంటుందండి ఇక్కడ ఈ సబ్నెట్స్లో విపిసి, ఈవెన్ దో విపిసి క్రియేట్ చేసే స్కోప్ కూడా మనకు ఉండదు, మనకి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే వన్ టైం యాక్టివిటీ అది, ఒకసారి క్రియేట్ చేస్తారు విపిసి, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్ చేయరు. ఓకే, సో మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే జనరల్గా అడిగే క్వశ్చన్, ఇన్ జనరల్ ఒక క్వశ్చన్ అడుగుతారండి ఇంటర్వ్యూయర్స్. నేను కూడా వెన్ ఐ టేక్ ద ఇంటర్వ్యూస్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, హౌ మెనీ విపిసిస్ యూ హ్యావ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, ఎన్ని విపిసిస్ ఉన్నాయి అని అడుగుతారు. మనం ఎన్ని చెప్పాలంటే 2 or 3 మ్యాక్సిమం చెప్పాలండి. మోర్ దెన్ 2, 3 చెప్పకూడదు, మోర్ దెన్ 3 చెప్పొద్దు. ఎందుకంటే మెయింటైనింగ్ విపిసిస్ హెవీ ప్రైజింగ్. ఒక విపిసి మెయింటైన్ చేయాలంటే చాలా ప్రైజింగ్ ఉంటుంది. సో మాక్సిమం 3 విపిసి చెప్పాలి మనం. ఓకే, సో మీరు 2 విపిసి చెప్పారనుకోండి, 2 విపిసి అనుకోండి, వన్ ఇస్ ద డెవలప్మెంట్ విపిసి, వన్ ఇస్ ప్రొడక్షన్ విపిసి. 3 విపిసి చెప్తే డెవలప్మెంట్ విపిసి, టెస్టింగ్ విపిసి, ప్రొడక్షన్ విపిసి. రైట్, ఈవెన్ గూగుల్ కూడా 3 విపిసిస్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో హెవీ ప్రైజింగ్, అందుకని మనం మాక్సిమం 2 or 3 చెప్పాలి. నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ వీ హ్యావ్ 12 విపిసిస్ అని చెప్పాడు. 12 విపిసిస్. మనం అలా చెప్పామనుకోండి క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, క్వశ్చన్స్ పెరుగుతాయి. ఏమేమి ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి మీకు, సో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు, ఇలా క్వశ్చన్స్ పెరుగుతూ ఉంటాయి. రైట్, సో దట్ ఈస్ వై వీ నీడ్ టు టెల్ దెమ్ లైక్ 2 or 3 విపిసిస్ మాక్సిమం. సో నెక్స్ట్ ఏంటంటే సబ్నెట్ అంటే ఏంటి, హౌ మెనీ సబ్నెట్స్ యూ హ్యావ్ ఇలా అడుగుతారు. సబ్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సబ్ నెట్వర్క్, స్మాల్ నెట్వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ ది లార్జ్ నెట్వర్క్. రైట్, సో టు కంట్రోల్ ది ట్రాఫిక్ వీ కెన్ క్రియేట్ ది సబ్నెట్స్. ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయంటే చెప్పొచ్చు మనం, 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. రైట్, సో ఎన్ని చెప్పొచ్చు సబ్నెట్స్. ఇప్పుడు ఈ ఆటోమేషన్ వర్క్ చేసేటప్పుడు సార్, ఇప్పుడు రీజన్ టు రీజన్ కూడా కమ్యూనికేట్ అవుతూనే ఉంటుంది డేటా సెట్. ఎస్, మన డేటా సెట్ కంప్లీటెడ్ అవ్వాలంటే రీజన్ టు రీజన్ కూడా వితిన్ ఎన్ని మినిట్స్ ఒకసారి కమ్యూనికేట్ అవుతుంది? ఎవ్రీ 2 minutes. డేటా సెంటర్ టు డేటా సెంటర్ అన్ని డేటా సెంటర్స్కి వెళ్దాం. మీకు ఒకటే డేటా సెంటర్ ఎడ్జ్ లొకేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. రీజన్ టు రీజన్ అయితే, జోన్స్ అయితే అన్ని జోన్స్ అయితే రీజన్ టు రీజన్ అంటే ఇప్పుడు ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది, దాంట్లో జోన్లు ఉన్నాయి డేటా సెంటర్. సరే, ఆ జోన్లలో మనం 3 times అప్లికేషన్ చేసుకున్నాను. అందులో వచ్చిన డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఏదైనా ఒక 2 తీసిస్తుంది. 3 కంప్లీట్గా పోయినాయి అనుకోండి, వేరే జోన్లోకి వెళ్ళాను. ఒకవేళ అక్కడైనా ప్రాబ్లం వచ్చి అది కూడా పోయింది అనుకోండి, ఇంకోటి ఏమైనా ఆప్షన్ ఇస్తుందా? బ్యాకప్ ఎన్ని మినిట్స్కి ఒకసారి కమ్యూనికేట్ అవుతుంది? ఎవ్రీ 2 minutes కి ఇస్తారు, కానీ అంత 2 minutes కూడా కాదు, 1 minute చేశారు ఇప్పుడు. ఇప్పుడైతే రీజన్ ఎవ్రీ 2 minutes డేటా సెంటర్ టు డేటా సెంటర్ 2 minutes. ఎస్, ఎడ్జ్ లొకేషన్ అనుకోండి. అది డౌన్ అయితే మనకు ఏది ఇండికేషన్ ఇస్తారు? దానికి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుందా? అంటే దాని కమ్యూనికేట్ ఏమైనా ఆఫ్ అయితే మీకు ఎక్కడ కూడా అప్లికేషన్ అనేది డౌన్ అవ్వదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందండి, ఫ్లిప్కార్ట్ అనేది గ్లోబల్గా ఇంటిగ్రేట్ చేశారు, గ్లోబల్గా డిప్లాయ్ అయింది. సో ఫ్లిప్కార్ట్ ఒక డేటా సెంటర్లో డిప్లాయ్ చేయలేదు, కూడా మల్టిపుల్ డేటా సెంటర్స్, అంటే అది గ్లోబల్గా యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ మీకు ముంబైలోనే హోస్ట్ చేశారు అనుకోండి, ముంబై రీజియన్లో చేశారు ఫ్లిప్కార్ట్ని, ముంబై డౌన్ అయిపోయింది, కానీ అప్లికేషన్ డౌన్ అవుతుంది ఎక్కడ కూడా. సింగపూర్ నుంచి యాక్సెస్ అవుతూ ఉంటుంది, సింగపూర్ కూడా డౌన్ అయిందండి ఫర్ ఎగ్జాంపుల్. సో సిడ్నీ నెక్స్ట్ ఎడ్జ్ లొకేషన్ ఎక్కడ, సిడ్నీ ఉంది. సో అన్ని రీజన్స్ ఒకసారి డౌన్ అవ్వండి, అన్ని డౌన్ అవ్వండి. అదే ఇదానికి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. అదే అలర్ట్, దానికి మనం అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అక్కడ ఏం చేస్తామని, ఆ లెవెల్లో వెళ్ళదు అసలు మనకు సంబంధం లేదు, అది మనం తెలుసుకోవడం కోసం. అది అక్కడ నువ్వేం చేస్తాడు, మనం ఏం చేస్తాం అక్కడ వెళ్ళి, అది చేసేది AWS కూడా చేస్తాం. మన డేటా మన సర్వర్ కి ఇంకా వేరే సర్వర్ నుంచి కమ్యూనికేట్ పోయింది అని మనకు తెలుస్తుంది కదా, మనకైతే నోటిఫికేషన్ వస్తుంది, కానీ మనం చేసేది ఏమి ఉండదు అక్కడ. AWS వెండర్ చూసుకుంటారు అంతా కూడా, మనకు అసలు ఆ వర్కే ఇవ్వరు అసలు. ఈవెన్ దో VPC కూడా క్రియేట్ చేసే ఛాన్స్ మీకు రాదు. ఇంటర్వ్యూలో అడిగితే బ్యాకప్ ఎడ్జ్ లొకేషన్లో ఉంటారని చెప్తాం అంతే. ఓకే, అదంతా వెండర్స్ చూసుకుంటారని చెప్తాం, వాళ్ళకి తెలుసు. కానీ లాజిక్గా మీరు టెస్ట్ చేస్తే అడిగితే అడగొచ్చు. ఓకే, మీకు నాలెడ్జ్ ఉందా లేదా చూస్తాకే అడగొచ్చు ఇంటర్వ్యూలో. రైట్, సో కానీ సబ్నెట్స్ ఉన్నాయి కదా, సబ్నెట్స్ లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉన్నాయి కదా. సో ఒక ఆర్గనైజేషన్ లో ల్యాన్ యూజ్ చేస్తాం, లోకల్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేస్తాం, ప్లస్ ఇంకోటి కంపెనీ వైఫై కూడా యూజ్ చేస్తాం. ఆ కంపెనీ వైఫై అనేది ప్రైవేట్ కి వస్తుందా, పబ్లిక్ వస్తుందా? ప్రైవేట్ కి వస్తుంది. కంపెనీ ప్రైవేట్ వస్తుంది. ఓకే, వైఫై విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అది ప్రైవేట్ నెట్వర్క్. ఓకే,
అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ లైక్ మన హాట్స్పాట్ యూజ్ చేయడం కానీ అలాంటి పబ్లిక్ వస్తుంది. అది పబ్లిక్ వస్తుంది. ఓకే. పబ్లిక్ వస్తుంది. అంటే ఇంటర్నెట్ కూడా ఓన్లీ VPN కనెక్ట్ అయిన వరకు పనిచేస్తుంది సార్. VPN కనెక్ట్ అయిన తర్వాత మన ప్రైవేట్ నెట్వర్క్ మాత్రమే రన్ అవుతుంది. అంతే. ఇంటర్నెట్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్. ఇంటర్నెట్ కావాలి. అది మన కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్. VPN కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్ కావాలి కదా. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ప్రైవేట్ నెట్వర్క్లో వెళ్ళిపోతారు ఇంకా, రైట్? సో మీకు VPN లేకుండా మేము ప్రైవేట్ నెట్వర్క్లోకి అలౌ చేయదు. VPN మీరు మీ నెట్వర్క్ అలౌ చేయదు, బ్లాక్ చేస్తూ ఉంటాం. ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అండ్ ఎనీవన్ అప్ టు హియర్? Clarity. Yeah. So to create a subnet, how do we segregate to create a subnet based on any criteria? Okay, Yeah. this subnet is allotted to this group, Right. or రైట్. సో సబ్నెట్ ఎలా సెగ్రిగేట్ చేస్తాము అంటే యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. మన సబ్ నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఎస్టర్డే మనం సబ్నెట్ రేంజెస్ చూస్తున్నాం, బేసిక్స్, రైట్? సో మీ సబ్నెట్లో ఒక సబ్నెట్లో ఎన్ని సర్వర్స్, ఎన్ని ఐపీస్ కావాలి, ఆ రిక్వైర్మెంట్ అంతా వాళ్ళు క్లయింట్ ఇస్తారు మనకి, రైట్? సో సబ్నెట్స్ కూడా క్రియేట్ చేసి మనకు ఉండదు. VPC సబ్నెట్స్ మనం క్రియేట్ చేయం, వన్ టైం యాక్టివిటీ. సో సబ్నెట్స్ లోపల సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ రేంజెస్ అన్ని కూడా మనం యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం చెక్ చేస్తాం. ఎన్ని ఐపీస్ కావాలి. సో మీకు ఒక సబ్నెట్కి 4000 ఐపీస్ కావాలనుకోండి, /24/20. ఎస్టర్డే మనం చూసాం కదా, ఇది సబ్నెట్ రేంజెస్ అని ఇవ్వండి, మీకు అంత కాల్కులేషన్ చేస్తాను. సో ఇవన్నీ ఫిజికల్గా కాల్కులేట్ చేసే అవసరం మనకు ఉండదండి. ఇక్కడ చూడండి, ఈ రేంజెస్ అన్నీ చూపిస్తూ ఉంటారు మనకి. సో మనకు ఒక 4000 ఐపీస్ కావాలనుకోండి, ఒక నెట్వర్క్లో /20 తీసుకుంటాం. ఇక్కడ చూడండి 4096. సో 96 అంటే 96 ఐపీస్ మనం యూజ్ చేయలేము, 94 ఐపీసే యూజ్ చేయగలం. 2 ఐపీస్ ఎందుకు వాడతాం మనం? బ్రాడ్కాస్టింగ్ కోసం, రైట్? యా, ఇక్కడ మన యూజబుల్ ఐపీస్ ఎన్ని ఉంటాయి? 4094 ఉంటాయి, రైట్? సో ఈ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనం ఇది క్యాల్కులేట్ చేస్తామండి. స్లాష్ యూజ్ చేసి ఇది ఇస్తే మనకి ఇన్ని ఐపీస్ మాత్రమే వస్తాయి మన నెట్వర్క్లో. సో /16 అనుకోండి, ఇక్కడ చూడండి 65,536 ఐపీస్ వస్తాయి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. ఓకే, ఇదంతా కూడా వెండర్ రిక్వైర్మెంట్ ఇస్తారు మనకు. యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనకి ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. VPC సబ్నెట్స్ వన్ టైమే క్రియేట్ చేస్తాం. సో వెన్ ఎవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఆప్టెడ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం క్రియేట్ చేస్తాం. అది క్రియేట్ చేసేటప్పుడు వెండర్ ఇన్వాల్వ్ అవుతారు, AWS వెండర్. మనకు స్కోప్ ఎవరు, మనకి ఎవరు, మనం కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళతో. ఓకే, ఫైన్. సో టుమారో విల్ స్టార్ట్ EC2 అండి. EC2 is the first service, which is very very important service. Tomorrow we'll start EC2. ఈ సర్వీస్ స్టార్ట్ చేద్దాం. సో EC2 will take 2 days, 2 to 3 days. చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, ప్రాక్టికల్గా చూస్తాము. ఓకే, సో ప్రాక్టికల్గా EC2లో వర్క్ చేస్తాం, చాలా డీప్ ఉంటుంది. ఇంకా ఎవరైనా గ్రూప్లో యాడ్ అవ్వకపోతే ఈరోజు యాడ్ అయిపోండి. ఓకే, ఆన్లైన్ గేస్. ఇంకా మీరు ఫీ పేమెంట్స్ చేయకపోతే యూ కెన్ మేక్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. సో స్ట్రిక్ట్లీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్. URL చేంజ్ అవుతుంది, లింక్ చేంజ్ అవుతుంది, మీటింగ్ లింక్. మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ క్లియర్ ద ఫీ అండ్ సెండ్ మీ ద స్క్రీన్ షాట్ సో దట్ ఐ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. ఓకే, క్లాస్ రూమ్ గైస్ అందరూ కూడా యాడ్ అయ్యారు కదా, ఇంకెవరు పెండింగ్ లేరు కదా? మీరు ఈ AWS లో చెప్పారు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారు కదా, సర్వీసెస్. ఆ సర్వీసెస్ ని ఒక కోర్స్ కంటెంట్ లాగా కొంచెం ఏమేమి కంటెంట్ ఉందండి, కంటెంట్ కొంచెం ఇస్తే మేము ఎక్కడ మిస్ అయినా కూడా ఆ డెమో క్లాస్ లో మేము చూసుకోవచ్చు. డెఫినెట్గా కంటెంట్ గ్రూప్లో పెడతాను నేను, డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, AWS అనే కాబట్టి AWS లో ఇంకేం కంటెంట్ మీరు చెప్తున్నారు? అన్నీ ఉంటాయి, సర్వీసెస్ అన్ని మనం ఏవైతే కవర్ అవుతాయో AWS లో అన్నీ ఉంటాయి. సరే, మీరు డౌన్లోడ్ చేసి చూడండి, విల్ గెట్ క్లారిటీ. ఫైన్, ఇక్కడ స్టాప్ చేద్దాం ఈరోజు. సో టుమారో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ EC2. ఇది ప్రాక్టికల్గా రేపటి నుంచి ల్యాప్టాప్ ఉండాలండి. అంటే క్లాస్ రూమ్లో ల్యాప్టాప్ అవసరం లేదు, కానీ క్లాస్ అయిన తర్వాత మీకు వీడియో వస్తుంది, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి రేపటి నుంచి. ఓకే, EC2 అనేది ఫస్ట్ సర్వీస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. ఓకే, క్లాస్ లైవ్లో మీరు ప్రాక్టీస్ చేయకండి, మీరు వినండి. రేపటి నుంచి ప్రాక్టీస్ కోసం మీకు ల్యాప్టాప్ కావాలన్నది, ప్రాక్టీస్ కోసం మీ హోమ్ అంటే మీకు రికార్డింగ్ ఉంటుంది, స్టెప్స్ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి.
రికార్డింగ్ ఉంటుంది, మీకు థియరీ పార్ట్ అంతా ఉంటుంది. సో మీ డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాను నేను కొన్ని, అంటే ఇంకా కొంచెం అప్డేట్ చేస్తున్నాను డాక్యుమెంట్స్. సో ఫ్యూ సెషన్స్ తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను, ఒక హార్డ్ కాపీ కూడా వస్తుంది. సర్వర్ సర్వీస్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి స్టోరేజ్ ర్యామ్ ఇవన్నీ కావాలి కదా సార్, అది మన సిస్టమ్కి యూజ్ చేసుకుంటే ఆ సర్వర్ క్రియేట్ చేస్తాం లేదండి, క్లౌడ్లో ఉండే రిసోర్స్ యూజ్ చేసుకుంటాం. మన సిస్టంలో ఏమి రిసోర్స్ యూజ్ చేసుకోదు, మన సిస్టంలో ఇన్స్టాల్ చేసే ప్యాకేజెస్ ఏమి ఉండవు. మన క్లౌడ్ కనెక్ట్ అవుతాం, క్లౌడ్ సర్వర్స్లో క్రియేట్ చేస్తాం, క్లౌడ్ డేటా సెంటర్లో. సో అక్కడ ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనకి ఛార్జెస్ ఏం కాదు. ఛార్జెస్ ఏమి ఉండవు. బియాండ్ ద లిమిట్ వెళ్తే చార్జెస్ పడతాయి. మీరు అంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీ టైర్ కాకుండా వేరే సర్వీస్ యూజ్ చేస్తే బిల్లింగ్ వస్తుంది. సో మనకి విజువల్లీ ప్లే అవుతుంది. ఎస్ విత్ దాట్ స్పీడ్. ఎస్. సో మీకు ఒక అకౌంట్ వస్తుంది, అలా సేమ్ అకౌంట్ మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఆ అకౌంట్లో మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్లో మనం క్రియేట్ చేసుకోండి. ఫైన్. యా, ఎనీ క్వశ్చన్స్ అండి ఆన్లైన్ గైస్? ఎనీ లాస్ట్ క్వశ్చన్ ఎనీ వన్?